ఆ, గతంలో ఎట్లా ఉండేవి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో? ఇక ఆయన ఊసేందుకు గతంలో మనకి చాలా కష్టపడ్డాం. నిత్యావసర సరుకులు చాలా ఎక్కువ ఉండేవా? చాలా ఇప్పుడు చంద్రబాబు వచ్చిన తర్వాత తగ్గినాయా? తగ్గింది. అంటే సామాన్యులకు అందరికీ అందుబాటులో ఉన్నాయంటారు. ఉన్నాయనే కోరుకుంటున్నాం. ఎలా ఉందమ్మా చంద్రబాబు వచ్చి 8 నెలలు అయింది కదా, ఎలా ఉంది ఈయన పరిపాలన చూస్తుంటే? చాలా బాగానే ఉంది. ఇచ్చారు కదా, సో ఇతను న్యాయం చేస్తాడా మరి? చేద్దామని అనుకుందాం మరి, మీలాగే నేను అంతే. దేవుడి దయ. అమరావతి వద్దంటారా సార్? అమరావతి అవుతుంది. ఇప్పుడు అమరావతి సంతోషం అందరికి. నిజంగా చెప్పాలంటే ముందు ఆయన చేసింది ఏంటంటే అమరావతి లేకుండా చేసేసరికి జనాల్లో నిరుత్సాహం అయిపోయి మన పిల్లలకి రేపొద్దున ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డారా మొత్తం. ఈ 3 రాజధానులు అయ్యేసరికల్లా అందరూ భయపడిపోయి ఆ రైతులు కూడా ఎంత ధర్నా చేశారు కదా, మరి అక్కడ దెబ్బతింది మరి కొంచెం. అందరూ వస్తే బాగానే చేస్తున్నారు అనుకుంటారు కదా, చేసి గెలిపించారు. మరి లాస్ట్లో ఈ రాజధాని దగ్గర అసలు కీలకం అంతా అయిపోయింది. రాజధాని వచ్చింది బాబు చాలు. మన మన ఊర్లో వాళ్ళు మన ప్రాంతం వాళ్ళు బతుకుతారు, ఉద్యోగాలు అవి వచ్చి ఈ పాటికి డెవలప్ అయ్యేది. మరి